నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళలు ఏదైనా అనుకున్నారంటే అది సాధించేదాకా నిద్రపోరు. అంటే ఏదైనా సాధించాలని ఒకసారి మనసులో అనుకున్నారంటే ఇక అంతే, ఎలాగైనా అది సాధిస్తారు. మగవాళ్లతో పోలిస్తే మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలే కాదండి, సవాళ్లను ఎదుర్కొనే పోరాట పటిమ కూడా ఎక్కువే. చాలా మంది మహిళలు విజయం సాధించడానికి గల కారణాల్లో మొదటిది వారు తమ లక్ష్యాల పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ఎప్పుడైతే లక్ష్యం స్పష్టంగా ఉంటుందో సగం విజయం సాధించినట్టే. ఈ ఏడాది సివిల్స్ లో విజయం సాధించిన ఓ అమ్మాయి కథ చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన పన్నెంటి పాపాయి కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరజని గారు మనతో పాటు ఉన్నారు. మరి శ్రీరజని గారిని అడిగి ఈరోజు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. డాక్టర్ గారు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? తల్లిపాలలో బేబీకి కావాల్సిన రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, షుగర్, వాటర్, ప్రోటీన్, అంటే బేబీ డైజెషన్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి సరిపడే ఆ విధంగా కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఈవెన్ అంటే కొంతమంది బేబీస్ నెల ముందే పుడతారు కదా, అలాంటి వాళ్ళలో బేబీ డైజెషన్ తక్కువగా ఉంటుంది. సో దే రిక్వైర్ లెస్ ప్రోటీన్. అదే తల్లిపాలలో బేబీ డెలివరీ అంటే ప్రిమెచ్యూర్ బేబీస్ కి అయితే వాటికి తగ్గ అంటే వారి డైజెషన్ కి తగ్గట్టు బ్రెస్ట్ మిల్క్ రిలీజ్ అవుతుంది అనమాట. సో బేబీ డైజెషన్ కానీ బేబీకి ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఐడియల్ అనమాట. డాక్టర్ గారు, ఒక స్త్రీలో తల్లిపాలు ఎప్పుడు మొదలవుతుంది? ఇమీడియట్ గా అంటే డెలివరీ తర్వాత అంటే ప్లాజెంటా డెలివరీ చేసిన తర్వాత ప్రోలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే అంటే ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్లీ బేబీ సకింగ్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ మిల్క్ బేబీ సక్ చేసే కొద్దీ మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్ గారు, తల్లిపాలు ఎప్పుడు బేబీకి ఇవ్వచ్చు? యాక్చువల్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అమ్మా. అంటే యూజువలీ విత్ ఇన్ ఫస్ట్ 30 minutes లో బేబీ డెలివరీ అవ్వగానే మనం చూస్తాం చాలా మంది బేబీస్ నోట్లో వేసుకొని సక్ చేస్తూ ఉంటారు. సో సకింగ్ రిఫ్లెక్స్ ఇస్ మాక్సిమం అప్పుడు. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బేబీ అలర్ట్ ఉంటుంది, సకింగ్ రిఫ్లెక్స్ మాక్సిమం ఉంటుంది. కాబట్టి అరగంట లోపల, ఎస్పెషలీ నార్మల్ డెలివరీ అయిన తర్వాత అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాము. అలా కాకుండా సిజేరియన్ అయితే మాత్రం ఇప్పుడు షిఫ్టింగ్, క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ అంటే 1 hour లోపు లేదంటే 3 hours లోపల బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ తగ్గిపోతుంది. డాక్టర్ గారు, తల్లిపాల వల్ల ఉపయోగం ఏంటి? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తోటి మదర్కే కాదమ్మా, అంటే బేబీకే కాదు మదర్కి కూడా అడ్వాంటేజెస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు బేబీకి వచ్చేసి నేను చెప్పినాను కదా, యాక్చువల్లీ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఆ బేబీకి తగ్గ డైజెషన్ తగ్గట్టు మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే టర్మ్ బేబీస్కి ఆ బేబీకి సరిపడా రైట్ వాటర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్ ఉండేటట్టు బ్రెస్ట్ మిల్క్ రిలీజ్ అవుతుంది. అదే ఇప్పుడు బేబీకి మోస్ట్ కామన్ వచ్చేసి లంగ్ ఇన్ఫెక్షన్స్, అక్యూట్ అండ్ క్రానిక్ లంగ్ ఇన్ఫెక్షన్స్, అంటే రెస్పిరేటరీ, ఛాతీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రాకుండా, ఇయర్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ అలర్జీస్, ఎస్పెషలీ క్రానిక్ ఎగ్జిమా, అంటే కొన్ని బేబీస్ మొత్తం డ్రై స్కిన్ ఉంటుంది, అలాంటివి రాకుండా, ప్లస్ ఆస్తమా. అండ్ లాంగ్ టర్మ్లో వచ్చేసి ఈ క్రాన్స్ అనమాట, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి తినగానే మోషన్స్ అవ్వడము అలాంటివి. అంటే లాంగ్ టర్మ్లో కూడా అల్సరేటివ్ కోలైటిస్, అంటే మేజర్ డిజీజెస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిజీజ్ ఇట్లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, తల్లిపాలు బేబీకి సరిపోతుందో లేదో అని ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ తల్లిపాలు సరిపోతుందా లేదా అనేది బేబీ నెంబర్ ఆఫ్, అంటే యూరిన్ ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. యూజువలీ 8 to 10 times బేబీ యూరిన్ పోతుందంటే దాని అర్థం మిల్క్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ అని అర్థం. లేదా ఇప్పుడు యూరిన్ హై కలర్డ్ అట్లా ఉంటే మళ్ళీ బేబీ డిహైడ్రేటెడ్ ఉందా చూసుకోవాలి. అదే యూరిన్ కలర్లెస్ అలా ఉంటే బేబీ మిల్క్ సఫిషియెంట్గా ఉన్నట్టు. అండ్ థర్డ్ మోస్ట్ కామన్ ఏంటంటే యూజువల్లీ ఇప్పుడు పాలు సరిపోకపోతే బేబీ పాలు తాగినాక అంటే మొత్తం ఫీడ్ అయిపోయినాక ఏడుస్తూ ఉంటుంది, అంటే ఇరిటబుల్ అలా ఉంటుంది, ఫసి. అదే పాలు సఫిషియెంట్గా ఉన్న బేబీ ఏమో మంచిగా కామ్గా ఆడుకోవడం, పడుకోవడం అలా చేస్తుంది. సో బేబీ అంటే బేబీ ఉన్నదాన్ని బట్టి చెప్పేయచ్చు బేబీ ఫీడ్ సరిపోతుందా లేదా అన్నది. అండ్ మెయిన్గా వెయిట్ గెయిన్, యూజువలీ 4 to 7 ounces, అంటే 112 నుండి 200 grams వెయిట్ ఒక వీక్లో పెరగాలి బేబీ. అంటే సఫిషియంట్ మిల్క్ ఉంటే ఇంత పెరుగుతుంది అంటే మిల్క్ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ అన్నట్టు. సో
ఇలా చూసుకోవాలి మనం. డాక్టర్ గారు, పాలిచ్చేటప్పుడు తల్లి ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అండ్ ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఏంటి? ఫీడింగ్ టైంలో మదర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు సోర్ నిప్పుల్ అంటాం అనమాట. సోర్ నిప్పుల్ అంటే యూజువలీ ఫీడ్ అయిన కొత్తలా పెయిన్ఫుల్ నిప్పుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఐస్ ప్యాకింగ్ లేదా బేబీ ప్రాపర్ పొజిషనింగ్, అంటే ప్రాపర్ పొజిషనింగ్ లేకుండా ఓన్లీ నిప్పుల్ పట్టుకొని తాగితే ఇట్లాంటి సోర్ నిప్పుల్ వస్తుంది. సో ప్రాపర్ పొజిషనింగ్, ఇంకోటి ఐస్ ప్యాక్స్ అలా పెట్టుకుంటే సోర్ నిప్పుల్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఆర్ క్రాక్ నిప్పుల్, అంటే పగిలినట్టు అవుతుంది, అంటే బేబీ తాగి సో అలా డ్రై క్రాక్ నిప్పుల్స్. ఇలాంటప్పుడు నిప్ కేర్ ఆయింట్మెంట్స్ అంటే కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటుంది, అలా పెట్టుకుని అండ్ ఇన్ బిట్వీన్ ద ఫీడ్స్ ఈ ఆయింట్మెంట్ పెట్టుకుంటూ ఫీడ్ ఇచ్చేటప్పుడు మాత్రం తుడిచేసి ఇవ్వాలి. లేకపోతే లైక్ దాంతో కూడా ఇవి ఏంటంటే జస్ట్ వాజ్లిన్ కోటెడ్ అనమాట. సో ఏదైతే డ్రై క్రాక్ నిప్పుల్ ఉందో అది హీల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ నిప్పుల్. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, ఇన్వర్టెడ్ నిప్పుల్ ఉంటే బేబీ పట్టుకోలేదు. అలాంటప్పుడు కొంచెం సిరింజింగ్ చేస్తే నిప్పుల్ బయటకు వస్తుంది, దాంతో బేబీ పట్టుకోవడానికి వీలుంటుంది. అండ్ కొన్నిసార్లు ఈవెన్ మిల్క్ సఫిషియంట్ ఉండి కూడా బేబీ తాగకపోవడంతో బ్రెస్ట్ ఎంగాజ్మెంట్, అంటే పాలు నిండిపోయి తల్లికి నొప్పి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏదైతే బ్రెస్ట్ పంప్ తోటి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి అది స్టోర్ చేసి దాని తర్వాత అది బేబీకి ఇవ్వచ్చు. తర్వాత బేబీ సకింగ్ రిఫ్లెక్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాక ఆటోమేటికల్లీ బేబీ పట్టుకుంటుంది. లేదు బేబీ సకింగ్ రిఫ్లెక్స్ బాగుంటే మిల్క్ సక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంగాజ్మెంట్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ మాస్టైటిస్. అంటే మాస్టైటిస్ అంటే ఇప్పుడు చిన్న చిన్న డ్రై క్రాక్ నిప్పుల్స్ మూలంగా స్టాఫిలోకాకస్ అనే ఒక బ్యాక్టీరియా తోటి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటప్పుడు జస్ట్ లోకల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మదర్కి షీ కెన్ కంటిన్యూ ఫీడింగ్ అనమాట. ఈ ప్రాసెస్లో అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎప్పుడు మదర్ ఫీడింగ్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ మాస్టైటిస్ అప్పుడు కూడా మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు, బట్ యాంటీబయాటిక్స్ కోర్స్ తీసుకోవాలి. మాస్టైటిస్ నెగ్లెక్ట్ చేస్తే అది యాబ్సెస్ లాగా తయారవుతుంది, అంటే లోపల మొత్తం చీమ్ కట్టుకుపోతుంది. అలాంటప్పుడు ఫీడింగ్ స్టాప్ చేసి ఏదైతే పస్ ఉందో అది డ్రైన్ అవుట్ చేయాలి. ఆ టెంపరీ కొంచెం ఇంకొక అంటే అదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, ఈ బ్రెస్ట్ మాత్రం ఫీడింగ్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ మదర్ ఫేస్ చేస్తుంది డ్యూరింగ్ ఫీడింగ్స్. డాక్టర్ గారు, తల్లిపాలు ఇవ్వకూడదు అంటారు కదా, సో అప్పుడప్పుడు సో ఏ కండిషన్లో తల్లిపాలు ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు గ్యాలక్టోజీమియా అని ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. దాంట్లో కొన్ని బేబీస్ ఏంటంటే న్యాచురల్ గ్లూకోజ్ గ్యాలక్టోజ్ మన బ్రెస్ట్ మిల్క్ లో ఉండేది ఆ బేబీ కెనాట్ డైజెస్ట్ అనమాట. అలాంటి కండిషన్స్ లో తల్లిపాలు ఇవ్వకూడదు అని చెప్తాము. గ్యాలక్టోజీమియా ఇది ఉన్న బేబీస్ కి మళ్ళీ అగైన్ తల్లిపాలు ఆపేసి గ్యాలక్టోజ్ ఫ్రీ మిల్క్ ఇస్తామన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇప్పుడు HIV మదర్స్ అనుకోండి, వాళ్ళు ART అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ మీద లేకుండా వైరస్ కౌంట్ బాగా హై ఉంటే కూడా టెంపరీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు అని చెప్తాం. అండ్ యాంటీ ట్యూబర్క్యులోస్ డ్రగ్స్ మీద ఉండి, అంటే ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్ అన్ట్రీటెడ్ ట్యూబర్క్యులోసిస్ అంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, బట్ యాక్టివ్ డిజీజ్ ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే అగైన్ మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు. అండ్ కొంతమంది ఇల్లీగల్ డ్రగ్స్ లైక్ కొకేన్, marijuana ఇలాంటివి తీసుకుంటారు కదా, వాళ్ళని కూడా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకూడదు అని చెప్తాము. డాక్టర్ గారు, తల్లికి ఫస్ట్ వచ్చిన పాలు పడేస్తారు కదా చాలా మంది, సో అలా పడేయడం మంచిదని అంటారా, లేకపోతే ఏంటి అసలు? అది అసలు పడేయకూడదమ్మా. అది కొలెస్ట్రాల్ అంటే మురుపాలు. దాంట్లో బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీ బిల్డర్స్ అంటే IgG, IgA, IgM అట్లా లైక్ బేబీకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, అంటే బేబీ ఇన్ఫెక్షన్స్ నుండి ప్రివెంట్ చేసే ఇంపార్టెంట్ యాంటీబాడీస్ అన్ని దాంట్లో ఉంటాయి. సో అది ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి అది ఫస్ట్, అందుకనే చెప్తాము ఆ వచ్చే మురుపాలను పడేయకుండా ఫస్ట్ ఇమీడియట్ గా బేబీకి సక్ చేయించాలి. పైన పాలు ఈ పాలు తీసి పడేయడం అట్లాంటివి చేయకూడదని చెప్తాం. డాక్టర్ గారు, మాకు తల్లిపాల గురించి ఎంతో చక్కగా తెలియజేశారు అన్ని విషయాలు. ధన్యవాదాలు.